అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా నాకు సార్ శనివారం ఏం మాట్లాడారు, ఎవరి మీద ఫైర్ అయ్యారు, ఎవరి మీద మంచి ఇంప్రెషన్తో వాళ్ళనైతే కనుక ఆకాశాన్ని ఎత్తారని చెప్పి ఈ వీడియోలు డీటెయిల్గా ఉండమామా. సో మెయిన్గా ఈ వారం అయితే కనుక ఫ్యామిలీ వీక్ వస్తుందని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చారు. నిన్నటితో ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పంపి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ యొక్క మాటలు ఏవైతే షేర్ చేసుకున్న విధానాలు కానివ్వండి నిన్నైతే కనుక మనం ఎపిసోడ్లో చూసాము. దీనితో పాటుగా మన లాస్ట్ వీక్లో కమాండర్స్, దాని తర్వాత కింగ్ క్వీన్స్, దాని తర్వాత ప్రజలు ఈ మధ్య జరిగిన టాస్క్లో ఎవరి గురించి నాకు సార్ పొగిడారు, ఎవరి గురించి నాకు సార్ కొంచెం నువ్వు ఇంకా ఆడలేదురా బాబు అని చెప్పి ఇంకా డిసప్పాయింట్ అయ్యేలా మాట్లాడారు ఏంటని చెప్పి ఈ వీడియోలో చూద్దాము. అదే కాకుండా మేబీ నేను అనుకోవడం నాకు సార్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆడియన్స్ పోల్ వాడారని చెప్పి నాకు అనిపించింది. ఇక్కడ ఆడియన్స్ పోల్ ఏ విషయంలో ఆడుంటారంటే కనుక ఎంతమందికి తనుజ కెప్టెన్ అయిన విధానం బాగుంది, నచ్చిందని చెప్పి ఆడియన్స్ పోల్ పెట్టడం జరిగింది నేను అనుకోవడం. సో అలా పెట్టిన తర్వాత 100 ఖచ్చితంగా 95% అలా ఇస్తారు. సో ఎంతమంది కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేశాడు అనిపించిందని చెప్పి అందులో ఆ క్వశ్చన్కి కూడా 50-50 ఆడియన్స్ పోల్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత ఏదైతే ఉందో నిఖిల్, దాని తర్వాత ఫైనల్గా రీతు చౌదరి, దాని తర్వాత తనుజ, వీళ్ళ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అయితే బాగుండని చెప్పి కూడా క్వశ్చన్ ఆడియన్స్ నాకు సార్ వేయడం జరిగిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామ. ఇక్కడ స్కిప్ చేయొద్దు. మ్యాక్సిమం 8 to 10 minutes మాత్రమే ఈ వీడియో ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. దీనితో పాటుగా మరికొన్ని వీడియోలు అప్డేట్స్ బిగ్ బాస్ రిలేటెడ్గా కానివ్వండి మీ ముందుకు పెట్టినట్టు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే కనుక మీరు నొక్కి పెట్టేసుకోండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం మామ. నాకు సార్ అయితే కనుక మంచి సాంగ్తో హౌస్ స్టేజ్ మీదకి ఎంటర్ అయిపోయారు. వచ్చి రాగానే అయితే కనుక ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీక్ అయితే కనుక. సో ఎవరి ఫ్యామిలీ వస్తే బాగుండని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి అందరినీ క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. మేబీ ఆల్రెడీ ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ బ్రదర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక హౌస్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. సో ఎందుకంటే కనుక ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. దీని తర్వాత సుమన్ అన్న ఫ్యామిలీ, తనుజ ఫ్యామిలీ వీళ్ళు కూడా రాబోతున్నారని చెప్పి మనకి టాక్ అయితే ఉంది యాజ్ పర్ సోషల్ మీడియా అప్డేట్స్. సో ఫస్ట్ అయితే కనుక ఇమాన్యుయల్ ఫ్యామిలీని ఎంటర్ చేయబోతానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇమాన్యుయల్ ఫ్యామిలీని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఆల్రెడీ ఒక సంఘటనలో ఇమాన్యుయల్ చెప్తాడు, ప్లీజ్ బిగ్ బాస్ ఖచ్చితంగా మా బ్రదర్నైనా పంపించండి. తను నిన్న ఆల్రెడీ మాట్లాడతాడు వాళ్ళ బ్రదర్ని, నన్ను మరో ఒక నాన్నలా చూసుకొని పెంచాడు బిగ్ బాస్ మా అన్న అయితే కనుక. బట్ తను 3 years నుంచి తనకి నాకు మధ్య కొంచెం క్రాష్ మాట్లాడుకోవట్లేదు మేము అని చెప్పి ఒకానొక సందర్భంలో ఇమాన్యుయల్ కూడా మాట్లాడతారనమాట. సో ఆ మాట్లాడిన మాటలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ టైంలో మనోడు అయితే ఎమోషనల్ అయిపోతాడు. సో అందువల్ల నేను అనుకున్న ఇమాన్యుయల్ ఒక ఫ్యామిలీ ముందు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనుజ అయితే కనుక సూపర్, నువ్వు ఏమైనా ఆడావని చెప్పి నాకు సార్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1 తనుజ గారి గురించి ముందు చెప్పుకుందాం. ఈవిడ ప్రతి వీక్లో కెప్టెన్సీ కంటెంట్ దాకా రావడం ఓడిపోవడం, ఓడిపోయే విధానం కూడా కొంచెం ట్విస్ట్గా, అసలు అబ్బా ఇంకో స్టెప్ వేస్తే విన్నింగ్ అయిపోయే వాళ్ళం కదరా అన్నట్టుగా చివరిదాకా తీసుకెళ్ళడం ఆవిడైతే కనుక ఓడిపోవడం జరుగుతూనే ఉంది. ఈ వీక్ అయితే కనుక తను కమాండర్గా ఉండి తన వర్క్ని తను పర్ఫెక్ట్గా చేస్తూ తనైతే కనుక విన్నింగ్ అయిన ఏదైతే వే ఉందో ఆ దారి సూపర్ మామ. తనైతే కనుక గెలిచి ఆటలో అయితే కనుక తను కెప్టెన్గా అవ్వాలని చెప్పి ఏదైతే తను దృఢంగా కట్టుకున్న సంకల్పం ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపించింది నాకైతే కనుక. దీనితో పాటుగా ఆవిడ రాజ్యంలో రాణిగా వెళ్ళడం కూడా కాకుండా నా మోటివ్ ఇది కాదు, ఖచ్చితంగా నా మోటివ్ వేరే ఉందని చెప్పి తను కెప్టెన్ కావాలి అని చెప్పి కెప్టెన్ వైపు దూసుకెళ్ళిన విధానంగా కూడా అల్టిమేట్గా అనిపించింది. అక్కడ కళ్యాణ్ అయితే కనుక కొంచెం సపోర్ట్ చేశాడు. తను ఆ గేమ్ గెలిచిన తర్వాత కూడా తర్వాత గేమ్లో ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. సుమన్, దాని తర్వాత భరణి, దాని తర్వాత ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్. బట్ తను ఏం చెప్తుంది, ఒకనొక సంఘటనలో నేను ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచానని చెప్పి బర్నీకి చెప్తుంది. బర్నీ సింపుల్గా నవ్వేసి ఊరుకుంటారు, సర్లే అమ్మ అని చెప్పేసి. దీని తర్వాత సుమన్ అన్న గురించి చెప్దాం. సుమన్ అన్న గురించి ఇమాన్యుయల్ గురించి ఇద్దరికి చెప్దాం. వీళ్ళ ఇద్దరు ఫన్ అయితే కనుక మామూలుగా లేదు మామ. ఏదైతే లాస్ట్ వీక్లో టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఏదైనా కామెడీ ఫన్ క్రియేట్ చేయాలంటే కనుక సుమన్ అన్న, దాని తర్వాత ఇమాన్యుయల్ అనే సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేశారు. లాస్ట్ వీక్ అయితే కనుక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే వచ్చింది. ఏదైతే కమాండర్స్ మీద కానివ్వండి, దాని తర్వాత రాజుల మీద కానివ్వండి, వాళ్ళు వేసే కామెంట్స్ కానివ్వండి చాలా అల్టిమేట్గా అనిపించింది మాకు. నిజంగా
వాళ్ళు అసలు జస్ట్ సుమనన్న మాట్లాడితేనే అది కామెడీగా క్రియేట్ అవుతుంది. సుమనన్న మాట్లాడితేనే అలా ఉంటే సుమనన్న ఫన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. దాని తర్వాత సుమనన్న ఆ సుస్సుకి వెళ్తున్నా అని చెప్పి ఆ కండిషన్లో మాట్లాడుకున్న మాటలు, దీని తర్వాత నేను ఎదురు తిరుగుతున్నాను, నేను రాజ్యానికి ఎదురు తిరిగి మాట్లాడతానని చెప్పి సుమనన్న అక్కడ మాట్లాడిన మాటలు, దీని తర్వాత ప్రజల పోరాటం చేసిన ఇమాన్యుయల్, ప్రజల రాజుగా ఉన్న ఇమాన్యుయల్. సో ఆ టైంలో కానివ్వండి, దాని తర్వాత మన వారే వాట్సాప్ ఎవరైతే ఆయన వచ్చారో ఆ రోజు జరిగిన ఎంటర్టైన్మెంట్ ఫన్ కానివ్వండి, సుమన్, దాని తర్వాత ఇమాన్యుయల్ ఎంత చెప్పుకున్నా తక్కువనండి వీళ్ళిద్దరి గురించి అయితే కనుక సూపర్ అసలు సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేశారనమాట వీళ్ళిద్దరు అయితే కనుక. వీళ్ళకి తోడుగా భరణి కూడా కొంచెం తోడయ్యి కొంచెం కామెంట్స్గా అలా కామెంట్స్ చేయడం, సుమన్ అన్న భరణి గారి యొక్క కాంబినేషన్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది. లైక్ బ్రదర్స్ యొక్క బాండింగ్స్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండదు అనమాట. అల్టిమేట్గా వీళ్ళిద్దరికైతే మంచి అప్రిషియేషన్ రాబోతుంది నాగ్ సార్ గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మూడో వ్యక్తి కళ్యాణ్ గురించి గట్టిగా చెప్పుకోవాల్సినవి ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి. సో కళ్యాణ్ యాజ్ ఏ మిడిల్ క్లాస్ అబ్బాయిగా హౌస్లోకి వచ్చాడు. డే 1 నుంచి అసలు తన ఆట కనిపించట్లేదు అని చెప్పి ఒక గేమ్తో ప్రూవ్ చేసుకొని, తర్వాత తనుజాతో కొంచెం బాండింగ్ పెట్టుకొని తన గేమ్ తను ఆడుతూ, ప్రేక్షకుల దగ్గర నెగిటివ్ బాండింగ్ ఉంది అని చెప్పి క్రియేట్ చేసుకోకుండా తన గేమ్ తను ఆడుతూ మంచిగా నిలబెట్టుకున్న విధానం మామూలుగా లేదు. అది కాకుండా మెయిన్గా రమ్య కళ్యాణ్ గురించి నెగిటివ్గా టాలరేట్ చేసుకున్న అన్న విధానం ఏదైతే ఉందో, అప్పుడు నాగ్ సార్ చెప్తారు, నువ్వు ఒకళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వేస్తే అది నెగిటివ్గా క్యారెక్టరైజేషన్ చేసినట్టు అవుతుందని చెప్పి చెప్తారు. సో దీని తర్వాత ఆ రోజు చెప్పిన తర్వాత క్యారెక్టరైజేషన్ చేసినా కూడా నామినేషన్స్లో పెట్టకపోవడం రమ్యని, కళ్యాణ్ మంచితనం. బట్ అది శ్రీజ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడా నిన్ను బ్యాట్ చేసిన నామినేషన్ పెట్టకుండా వేరే వాళ్ళని నామినేషన్లో పెట్టావు అన్న మాటలు వాడటం, ఇవన్నీ ఇక్కడ కళ్యాణ్ అంతా ఆలోచించి నన్ను బ్యాట్ చేశారు కదా అని చెప్పి నేను వాళ్ళని బ్యాట్ చేస్తే తర్వాత నేను బ్యాట్ అవుతాను అని చెప్పి తను ఆలోచించిన విధానం టూ గుడ్. అల్టిమేట్గా అయితే కనుక టూ గుడ్, అదొక పాయింట్. దీని తర్వాత ఈ వీక్ అయితే కనుక తనుజాకి కొంచెం గేమ్లో సపోర్ట్ చేశాడన్నమాట మాత్రం వాస్తవం. దీని తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పమన్నప్పుడు నిన్నైతే కనుక తను చెప్పి ఎమోషనల్ అయిన మాటలు హౌస్లో అందరి యొక్క మనసును కదిలించాయి మామ. ఒక మిడిల్ క్లాస్ యొక్క వ్యక్తి తన బాధలో జెన్యున్గా పడేవాడికి తెలిసిద్ది. ఒకానొక స్టేజ్లో పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకుండా తను చదువుకునేటప్పుడు తను ఎంత ఎమోషనల్గా కుషించిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. తను జెన్యున్గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఎమోషనల్ అంటే కనుక తను ఎంత బాధపడితే పేరెంట్స్ కూడా చూడండి, డబ్బులు లేక స్తోమత లేక తన దగ్గరికి వెళ్తే 2,000 ఖర్చు అయిపోతాయని చెప్పి ఆలోచించి ఆన్లైన్ ద్వారా బ్యాంకు ద్వారా ఆ 2,000 తనకు ఉంటే సేవ్ అవుతే తను మంచిగా చదువుకుంటాడని చెప్పి తల్లిదండ్రులు కూడా తన దగ్గరికి వెళ్లకుండా తనను చదివించారు కష్టపడి. తను అందువల్ల ఈ స్థాయిలో ఉన్నాడు. అది తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ మాత్రమే. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్కి రావడానికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా అల్టిమేట్గా ఉంటుంది 100%, ఈవెన్ నాతో సహా. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మామ. పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తారో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి చాలా 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 హెల్ప్ అవుతాయి. ఈరోజు కళ్యాణ్ పగడాల బిగ్ బాస్ హౌస్లో చెప్పాడని కాదు, జెన్యున్గా రియల్ లైఫ్లో నిజంగా పేరెంట్స్ మదర్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే ఒక స్టేజ్కి మనకు రాగలం. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఏం చేసినా వేస్ట్. అది మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మామ. ఈ చిన్న మెసేజ్ నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో దీని తర్వాత రీతూ చౌదరి గురించి చెప్పాలనుకుంటే ఈ వీక్ అయితే కనుక పాజిటివ్ వైబ్ అంతగా ఏమీ లేదు. మేబీ తనైతే కనుక క్వింగ్ స్టార్టింగ్లో రాణిగా ఉన్నారు, మహారాణి గారు ఆ ప్లేస్లో కదలకుండా రాజ్యాల్లో ఉన్న భోగాలను ఆవిడైతే కనుక స్వీకరించడం జరిగింది. ఫైనల్గా కెప్టెన్సీ కంట్రోల్ అయితే కనుక అందరి దగ్గరికి వెళ్ళి రాణి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ఇమాన్యుయల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి భరణి, అలా ఆవిడ మరీ కిందకి దిగజారిపోయి అడుగుతున్న విధానం ఏదైతే ఉందో అది కొంచెం నాకు బాగాలేదు, నచ్చలేదు కూడా. చూసేవాళ్ళు కూడా ఏంట్రా ఎవరి గేమ్ నువ్వు మంచిగా ఆడితే నువ్వు అడగాల్సిన సంగతి ఏముంది. అక్కడ తనుజ గారు ఎవరిని అడగల, అందరూ నియమానిగా తనుజ గారిని అయితే కనుక కెప్టెన్సీని చేయాలని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు. డ్యామ్ షూర్ అది మాత్రం ఫిక్స్ అయిన దాని ప్రకారంగానే జరుగుతూ వచ్చింది షో అయితే కనుక. సో రీతూ చౌదరి అయితే కనుక అంత ఏం లేదు. డీమాన్ పవన్ గారి గురించి చెప్పుకోవాల్సిన విషయానికి వచ్చి మెండుగా ఉన్నాయి మామ. తనైతే కనుక చాలా హౌస్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట.
హౌస్లో ఇమాన్యుల్ని చూసి ఎంతమంది గేమ్ ఆడితే ఇటు గెలవలేమరా బాబు అనుకుంటారో అలాంటి వ్యక్తి కూడా డీమాన్ పవన్ చూసి గడగడలాడిపోతాడు అనమాట. అలా అంత దమ్మున్న వ్యక్తి డీమాన్ పవన్. తనకైతే కనుక ఎక్కడ అవకాశాలు రాకుండా ఇమాన్యుల్ కూడా కెప్టెన్సీ కంటెంటర్లో డీమాన్ పవన్ని సపోర్ట్ చేయండి. అందుకే మళ్ళీ డీమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడనమాట అక్కడ, అరే ఏమనుకో ఒకరు నేను ఆల్రెడీ మాట ఇచ్చాను అందువల్ల తప్పని నేను తనని సపోర్ట్ చేస్తానని చెప్పి డీమాన్ పవన్ ఆ టైంలో ఒక మాట అంటాడు, అందరూ ఫేవరెట్ అని చూపిస్తున్నారు కదా, చూపించండి నాకేం ప్రాబ్లం లేదు, ఇక నుంచి నా గేమ్ నేను ఆడతాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పి మనోడైతే శపథం చేసిన విధానం అల్టిమేట్గా బాగుంది. నెక్స్ట్ వీక్ నుంచి అయితే కానీ ఖచ్చితంగా డీమాన్ పవన్ యొక్క ఆట ఎలా ఉండబోతుందని మనం ఎక్స్పెక్టేషన్ చూద్దాం. డీమాన్ పవన్ కూడా కొంచెం పాజిటివ్ అయిపోతుంది. 7 వీక్స్ నుంచి నేను కనిపించట్లేదు, నా గేమ్ ఏంటో తెలిస్తేనే కదా ఆడియన్స్ నన్ను లైక్ చేస్తారని చెప్పి తన వేలో తనైతే కనుక శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. బట్ తనైతే కనుక పైకి రానివ్వటం లేదు. ఫైనల్గా నిఖిల్ నాయర్ అన్న అయితే కనుక సూపర్గా ఆడుతున్నాడు. తన గేమ్ అయితే కనుక తను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇచ్చి ఏదైతే ఉన్నారో తన యొక్క ఇంప్రెషన్ అంటే తను ఏం ఆడుతున్నాడు ఏంటి అని చెప్పి యాక్టింగ్ పరంగా గౌరవ్ని దివ్యాని వీళ్ళందరినీ ఇమిటేట్ చేసి ఆ రోజు తన హౌస్లో ఉన్న అందరి యొక్క హృదయాన్ని మెప్పించిన నిఖిల్ నాయర్ స్టెప్ బై స్టెప్ అయితే కనుక ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు. తను టాప్ 5లో ఉంటానన్న మాట నిజంగా తను నిలబెట్టుకుంటాడు అనే విధంగా తన గేమ్ అయితే ఆడదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇది ఈ వీడియో అయితే కనుక ఇదంతా అయిపోయిన తర్వాత నాగ్సార్ అయితే కనుక ఎవిక్షన్ గురించి మాట్లాడి కొంచెం సీరియస్ అయ్యారని చెప్పి అనిపిస్తుంది. దివ్యానా లేకపోతే దివ్యా ప్లేస్లో ఏమన్నా మార్పులు జరుగుతాయా, భరణి గారి గురించి కూడా కొంచెం టాక్స్ వస్తుంది నెగిటివ్గా, ఆయన వెళ్ళిపోతారు హౌస్ నుంచి అని చెప్పి మేబీ 99% నేను కూడా దివ్య కానీ గౌరవ్ గారు వెళ్ళిపోతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. సింగిల్ నామినేషన్ 99% ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ డబల్ నామినేషన్ అని చెప్పి ఒక ఎవిక్టెడ్ అవుతున్నారని చెప్పి వీడియో చేసాం, ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో కూడా సూపర్గా ట్విస్టులు చెప్పాను మామ. సో ఇది మామ ఈ బిగ్ బాస్ రిలేటెడ్గా అయితే కనుక నాగ్సార్ శనివారం ఏం మాట్లాడారు ఏం జరగబోతుందని అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.